హైదరాబాద్లో ఉంటున్నారా? మీ బైక్ని తాళం వేశామని చెప్పి ఇంట్లో దర్జాగా పడుకున్నారా? జర జాగ్రత్త. అవును, నేనన్నది మీరు వినది అక్షరాల నిజం. హైదరాబాద్లో రాత్రిపూట బైకులు తాళం వేస్తున్న బైకులు కూడా మాయమైపోతున్నాయి. దాంట్లో మీ బైక్ కూడా ఉండొచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తాజాగా హైదరాబాద్లో నమోదవుతున్న కేసులు, బైక్ చోరీ కేసులు షాకింగ్గా మారాయి. పోలీసుల ముందే దర్జాగా బైక్ని తాళం వేస్తున్న బైక్ని ధప్మంతన్ని వాటిని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ విజువల్స్ చూస్తేనే వాళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటారు. ఒకసారి మీరు చూడొచ్చు, వెనకాలే పోలీసు వాహనం ఉంది. అక్కడ పోలీసు వాహనానికి సంబంధించి కూడా అదిగో అక్కడ పోలీసు వాహనం కనిపిస్తున్నప్పటికీ చాలా దర్జాగా ఏదో ఆ వెహికల్ వాడిదైనట్టు, ఆ వెహికల్ తన సొంతం అయినట్టు ఎంత ఈజీగా చోరీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో చూడొచ్చు. అదిగో అక్కడ మీరు చూడొచ్చు ఎలా ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాడు. ఇది ఇప్పుడు జరిగింది ఉదయం 4:20 ప్రాంతంలో. ఎప్పుడు 19వ తారీఖున ఈ ఘటనకు సంబంధించి విషయాలు మీరు చూస్తున్నారు. ఉదయం 4:30 ప్రాంతంలో హైదరాబాద్లో వరుస చోరీలు, బైక్ చోరీలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. బైకులని ఈజీగా ఎత్తుకెళ్ళిపోతున్నారు దొంగలు, చిటికేసినంత సులువుగా. అదిగో మీరు చూడొచ్చు, పోలీసు వాహనం వెళుతోంది. అక్కడ పోలీసు వాహనం అంతకు ముందే ఎంత చాకచక్యంగా అంటే కనుక అక్కడ బైక్ను చోరీ చేసి ఇటువైపు వచ్చి పోలీసు వాహనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాడు. అదిగో మీరు చూడొచ్చు, అక్కడ బ్లింక్ అవుతుంది. ఒక్కసారి రిక్వెస్ట్ పీసీఆర్, ఆ బైక్ టర్న్ అయినప్పుడు ఒక్కసారి అదిగో మీరు చూడొచ్చు, పోలీసు వాహనం కూడా బ్లింక్ అవుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేయండి, ఎందుకంటే లైట్ బ్లింక్ అయినప్పుడు కుదిరితే కనుక ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇట్ విల్ బి టఫ్. అదిగో అక్కడ అదిగో రైట్, గ్రేట్. ఒక్కసారి మీరు చూడొచ్చు, పీసీఆర్ ఫ్రీజ్ చేస్తుంది ఆ ఫ్రేమ్ని. మీరు ఆ బైక్ని చూస్తున్నారు కదా, ఆ బైక్ వెనకాల ఒక కారు ఉంది కదా, కారు వెలుగుతోంది కదా, అది పోలీసు వాహనం. పోలీసు వాహనం ముందే ఎంత దర్జాగా తీసుకెళ్ళిపోతున్నాడు. మరీ ముఖ్యంగా అది లాక్ చేసి ఉన్న బైక్, అది ఇంటి దగ్గరే దర్జాగా హ్యాపీగా మీరు కంటి మీద కురుకుతో పడుకుంటూ పోతే కనుక బహుశా అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే కనుక మీ బైక్ మీ ఇంటి ముందు తాళం వేసి ఉన్న, లాక్ చేసి ఉన్న, తెల్లారితే మీ బైక్ అది కాకపోవచ్చు, అసలు ఉండకపోవచ్చు, మాయమైపోవచ్చు. ఏ మంత్రగాడో ఎవడో మాయం చేయడు. చోరీ దొంగలే, చోరీ చేసేవాళ్ళే, ఈ గజ దొంగలే దర్జాగా అది పోలీసు వాహనం ఎదురుపడినా సరే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు, ఈజీగా వాటిని దోచేస్తున్నారు. వరుస ఘటనలు ఒక్కసారిగా బెంబేలెత్తించేస్తున్నాయి నగర పౌరులని. ఎందుకంటే హాస్టల్స్ దగ్గర సందర్భం కనుక చూసుకుంటే, అదిగో మీరు చూడొచ్చు, 4:51 ప్రాంతంలో ఇంటి ముందు మరి ముఖ్యంగా మణికొండ కావచ్చు, లేకపోతే ఎస్ఆర్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, చాలా చోట్ల పార్కింగ్ చేసుకునే సదుపాయం అంతగా ఉండదు. అటువంటి నేపథ్యంలో సెలార్లు ఉండవు. అటువంటి సినారియోలు ఇంటి ముందు పార్క్ చేసుకుంటూ ఉంటారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంటి ముందు చుట్టూతా జనం ఉన్నారు అని చెప్పి దర్జాగా మీరు పడుకుంటే మీ బైక్ తాళం వేసి తెల్లారేటప్పటికల్లా మీ బైక్ మాయమైపోవచ్చు. ఎదురు మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేయడమో, మిమ్మల్ని బెంబేలెత్తించడమో ఆర్టీవీ ఉద్దేశం కాదు. సాక్షాత్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాత్రికి రాత్రి, అది కూడా మీరు పర్టికులర్గా టైం చూస్తే కనుక రాత్రి 3 దాటిన తర్వాత, రాత్రి 3 నుంచి ఉదయం 6 లోపలే పని ముగించేస్తున్నారు. రాత్రి 3 గంటలు, బహుశా టైంని బాగా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే కొంతమంది అర్ధరాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు పడుకోవటం లేదు. హైదరాబాద్ వాతావరణం అలా ఉంది. కొంతమంది 1 గంట, 2 ఆ సందర్భం వరకు కూడా కంటి మీద కునుకు వేయరు. ఈ పరిస్థితిని అదునుగా తీసుకొని వాళ్ళు చోరీలకు పాల్పడుతున్నారు. 3 నుంచి 6 లోపల పని కానిచ్చేస్తున్నారు. అసలు ఇంతకీ ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైక్లను ఈజీగా ఎత్తుకెళ్ళిపోతున్నారు దొంగలు. పోలీస్ స్టేషన్లు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఖైరతాబాద్లోని ప్రేమ్ నగర్లో వరుస చోరీలు అక్కడి నగరవాసులని బెంబేలెత్తించేస్తున్నాయి. పోలీసుల ముందే దర్జాగా దొంగతనాలు అక్కడ ఒక్కసారిగా షాకింగ్గా మారాయి. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎటువంటి వర్షం వినిపించడం జరుగుతోంది, మరి ముఖ్యంగా దీనికి అడ్డుకట్ట వేసేలా పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది?
హైదరాబాద్ నడిబొట్టు మీద ఒకవైపు పోలీసులు ఉండగానే చోరీలు చేస్తున్నారు. అర్ధరాత్రి దుండగులు బైక్లు చోరీ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రేమ్ నగర్ మరియు ఖైరతాబాద్ ప్రాంతంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. సుమారుగా 15 నుంచి 20 బైక్ల వరకు చోరీలు అయ్యాయంటూ సమాచారం వస్తుంది. స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు బాధితులందరూ కూడా పోలీసుల మెట్లను ఆశ్రయించినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు అంటూ బాధితులు చెప్తున్నారు. దర్జాగా పోలీసుల పెట్రోలింగ్ ముందే దొంగతనాలు చేస్తున్నారు. ఒకవైపు క్లారిటీగా చూసుకున్నట్టే కూడా ఇంటి ముందుకే కూడా దొంగతనాలు చాలా క్లియర్ గా చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ సుమారుగా 2:30 నుంచి 4:30 ఆ ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా పర్టిక్యులర్ గా ఒక గ్యాంగ్ అంటే ఆర్టీవీ ఎప్పుడు మిమ్మల్ని అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటది కానీ భయపెట్టడానికి కాదని కూడా ఈ విషయంగా చెప్తున్నాను. మరోవైపు చూసుకుంటే కూడా అర్ధరాత్రి వేళ సుమారుగా 2:30 నుంచి 4:30 ఆ పీక్ టైంలో అందరు కూడా చాలా గాఢ నిద్రలో ఉంటారు, ఎవరు కూడా చూడరు. మరోవైపు ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా క్లియర్ గా అనలైజ్ చేస్తే కూడా ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో అతనితో పాటు ఇంకో దొంగ కూడా ఉన్నాడు. ఆ గల్లీ దగ్గర ఏదైతే లేన్ ఉందో లేన్ బయట ఇంకో వ్యక్తిని కాపలుగా పెట్టాడు. ఇంకో దొంగ ఆ బైక్ ని కూడా జటికి ఇచ్చి అంటే టక్కుమని సౌండ్ అంటే వెరీ మైల్డ్ టెక్నిక్ ద్వారా ఈజీగా ఇంటి ముందున్న బైకులే చోరీ చేస్తున్నారు. దీని ప్రకారం కూడా బాధితులు ఖైరతాబాద్ కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి కానీ తమ బండ్లు తమకి రావట్లేదు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు కూడా ఎంత పెట్రోలింగ్ ఉన్నప్పటికీ కూడా పోలీసుల ముందే పెట్రోలింగ్ బండ్ల ముందే మా బండ్లంతా కూడా చోరీ చేస్తున్నారంటూ లవోదిమోం అంటున్నారు. ప్రస్తుతం వీళ్ళు ఏమైనా గ్యాంగ్ గా మారిన సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఇండివిజువల్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారా? ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు కూడా ఒక గ్యాంగ్ అనేది హైదరాబాద్ లో బైక్ల చోరీలు చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ బైక్స్ అంతా కూడా డిస్పోజ్ చేయడం అంటే ఒక్కొక్క పార్ట్ ని విడగొట్టి ఆ తర్వాత ఇంజన్ ఒక దగ్గర, ఆ తర్వాత చైన్, ఇవన్నీ కూడా లైట్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పార్ట్ కొన్ని ప్రాంతంలో అంటే బేగం బజార్ కానీ లేకపోతే ఏదైతే సెకండ్ మార్కెట్ అని అంటామో మనం ఆ మార్కెట్ లో కూడా సేల్ చేస్తున్నారంటూ కూడా సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బాధితులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ గా చూస్తుంటే కూడా ఆధారాలు ఉన్నాయి, వెరీ క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ లో ఫేసెస్ రికగ్నైజ్ చేయొచ్చు. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. బాధితులు ఎవరైనా కనుక ఈ స్టోరీ చూస్తూ ఉంటే కనుక రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి, కుదిరితే కామెంట్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ సమస్య మీరు చెబితే ఈరోజు మీతో పోయింది, రేపు ఇంకొకరికి కావచ్చు. సో అలా అని భావించే పరిస్థితి రాకుండా ఎలా జరిగింది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చెబితేనే ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే పోలీసు శాఖ కావచ్చు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కంప్లైంట్ ఇచ్చి వదిలేయకండి, మాట్లాడే ప్రయత్నం చేయండి, కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో దొంగతనాలు అయ్యాయంటూ చర్చ జరుగుతోంది. సో ఇది చర్చ కాదు, ఇది ప్రచారం కాదు, ఇది వాస్తవం. ఏం జరిగింది? ఎందుకంటే మీ బాధ ఏంటి మీరు చెప్పగలిగితే పోలీసు శాఖ మరింత అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా కొన్ని పాయింట్స్ మీరు పోలీసు శాఖతో చెప్పలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో బహుశా. సో ఒక్కసారి షేర్ చేసే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఈ కథనం చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే దొంగతనాలకు జరిగే సందర్భంలో మీరు గుర్తించి ఆ దొంగలను పట్టుకున్న సందర్భం ఉంటే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో సాధారణంగా రాత్రి 3 తర్వాత ఈ ప్రభావం కనిపిస్తోంది. దొంగలు హల్చల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు హాస్టల్స్లోకి వెళుతున్న సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా గతంలో మనం మాట్లాడుకున్న సందర్భం 3 నుంచి 5 ఆ ప్రాంతంలో. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎటువంటి చర్యలు పోలీసు శాఖ తీసుకోబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, ఇటు పోలీసు శాఖ ఏమంటోంది? ఏమైనా ప్రత్యేక బృందాలని రంగంలోకి దించింది? ఎందుకంటే దొంగతనాలు ఇంకా పెరిగితే కనుక ఇంకా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి. పోలీసులు మాత్రం మరింత మేము పెట్రోలింగ్ చేస్తాం, దీని మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఇనిషియేటివ్ గా మా వంతు మేము ప్రయత్నిస్తామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. కానీ ప్రధానంగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ లో హల్చల్ చేస్తున్న ప్రముఖ గ్యాంగ్స్ ఉన్నాయో అవంతా కూడా పర్టికులర్ గా ఒక వాచ్మెన్ లేని ఏరియాస్ ని కానీ ఒక లేన్ అంటే ఎవరు లేని టైంలో ఆ లేన్ లో ఎవరు రాని పరిస్థితిలో గల్లీ గల్లీకి టార్గెట్ చేస్తూ ప్రధానంగా ఒక్కొక్క ఏరియాలో
ఒక్కొక్క గల్లీని టార్గెట్ చేస్తూ ఆ తర్వాత వరుస చోరీలకి పాల్పడుతున్నారని కూడా తెలుస్తుంది. దీని మీద కూడా అధికారులు స్పందించాలంటూ బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా కొంచెం భయభ్రాంతులకు గురయ్యే సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇంటి ముందు మనకే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ పార్క్ చేస్తారు. అంటే చాలా మంది కూడా బైక్లకి చైన్లు కట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఇంటి మీద ఉన్న బైక్లనే చోరీ చేసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది ప్రధానంగా దానికి చైన్లు కట్టి తాళాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తంగా అయితే మాత్రం వరుస దొంగతనాలు హైదరాబాద్ని బెంబేలెత్తించేస్తున్నాయి. హైదరాబాద్లో బైక్ చోరీలు పెరిగిపోతున్నాయి. బైక్లను ఈజీగా ఎత్తుకెళ్తున్నారు దొంగలు. వరుసగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్లో వరుస చోరీలు జరిగాయి. పోలీసుల ముందే దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడ పెట్రోలింగ్ వాహనాలకు సంబంధించి మీరు చూడొచ్చు. కానీ పోలీసుల వాహనం ముందే ఈజీగా దర్జాగా దొంగలు ఆ బైక్ నుండి దోచుకెళ్ళిపోతున్న విజువల్స్ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ